హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిక్స్ ఇండియన్. గైస్, మన ఛానల్లో కబడ్డీ గురించి, క్రికెట్ గురించి డైలీ అప్డేట్స్ అయితే వస్తుంటాయి. అవి మీరు మిస్ అవ్వద్దంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఈ వీడియోలో మనం తెలుగు టైటన్స్ డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళాలంటే ఎన్ని మ్యాచ్లు గెలవాలి, ఏ విధంగా వెళ్తుందో మనం ఈ వీడియోలో చూద్దాం. తెలుగు టైటన్స్కి అయితే రిమైనింగ్ మ్యాచెస్ 5 మ్యాచ్లు అయితే ఉన్నాయి. ఆ 5 మ్యాచ్ల్లో డైరెక్ట్గా 4 మ్యాచెస్ గెలిచి డైరెక్ట్గా ఫైనల్ మ్యాచ్ అయితే ఆడతారు. ఇలా జరగాలంటే పునేరిపల్లి టీం అయితే తనకున్న 5 మ్యాచ్ల్లో ఏకంగా 4 మ్యాచ్లు ఓడిపోయి ఒక్క మ్యాచ్ విన్ అవ్వాలి. ఇలా జరిగితేనే టైటన్స్ టీం డైరెక్ట్గా ఫైనల్ మ్యాచ్ అయితే ఆడగలదు. అలాగే తెలుగు టైటన్స్ టీం టాప్ 4లో ఉండాలంటే వాళ్ళకున్న 5 మ్యాచ్ల్లో 3 మ్యాచెస్ అయితే ఖచ్చితంగా గెలవాలి. అవి గెలిస్తేనే ట్రోఫీని అందుకోవడానికి ఇంకా చాలా దగ్గర అవుతారు. ఈ సంవత్సరం మన తెలుగు టైటన్స్ టీం చాలా బాగా ఆడుతుంది కదా. ఇలా బాగా ఆడడానికి కోచ్ కృష్ణకుమార్ కూడా కారణమా, లేదా విజయ్ మాలిక్ కెప్టెన్సీ కారణమా? ఏది కారణమో కామెంట్లో కామెంట్ చేయండి గైస్. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.